సందర్భంగా అమరావతి నగరపు జ్యూరిస్డిక్షన్ అనౌన్స్ చేయకుండా చట్టం చేసేశారు, లేదా ఆ విభజన చట్టంలో యాడ్ చేశారు. ఏమైపోయింది? భ్రమంలో ప్రపంచం కదా. హైకోర్టు కనుక ఇక్కడ కట్టక ముందే తీసుకొచ్చి హైకోర్టు కట్టేశారని చెప్పి రాసి చివరికి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో హైకోర్టు నడపడం ఎట్లా ఉందో ఇది అంతే కదా. చివరికి ఒక భ్రమలలో భ్రాంతిలో బ్రతికిస్తే అది జగన్కి ఫెర్చింగ్ అవుతుంది. జగన్ చెప్తున్నటువంటి పాయింట్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఎస్, ఇది కాదనేది ఎవరు? అది మేమే చెప్పామని చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు, మేమే చెప్పామని చెప్తున్నారు పట్టాభి. అంతా బాగా మరి మీరే చెప్పారు కదా, చెప్పినప్పుడు దాన్ని నగరంగా ప్రకటించేయండి. అప్పుడు ఆయన మావిగన్ పోయి అమరావతి, మచిలీపట్నం, ఈ సిఆర్డీఏ పరిదంతా అమరావతి అనేది అదే. ఇప్పుడు అది చేస్తే జగన్కి క్రెడిట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ నా క్రెడిట్ అమరావతి అన్నది పోతుంది అన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ప్రాక్టికల్ గా దగ్గరగానే ఉందా సార్? లేదు అంటే ఇప్పుడు అమరావతి కాదని ఒక ప్లాన్ బి ఏదో ప్రతిపక్షంలో ఉండో సలహా ఇచ్చినట్టుగా మాత్రమే ఉందా? జగన్ చెప్పే దాంట్లో ఒక అస్పష్టత ఉంది. నువ్వు ప్లాన్ బి అనేది ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఈ మాట అన్నాక చెప్పాడు. కాబట్టి అది జగన్ ప్లాన్ బి అంటే ఇక ఆ క్రెడిట్ చంద్రబాబుకి పోనీయకుండా ఉండటం కోసం ఆల్టర్నేటివ్ గా మాట్లాడుతున్నట్టుంది, కానీ స్థిరమైన ప్రణాళికతో మాట్లాడుతున్నది లేదు. కాకపోతే ఆయన తరపున ఉన్నటువంటి మాట్లాడేవాళ్ళు కొంతమంది బుర్ర ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ తయారు చేసి జగన్కి ఇస్తున్నారు ఇప్పుడు. అంటే జగన్ని చేసిన ప్రకటనని కరెక్టే అని చెప్పడం కోసం కొంతమంది వాళ్ళ దాంట్లో